సార్ ఇన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కదా సార్, వీళ్ళకు ఎట్లుంటుంది సార్? అంటే మార్క్స్ వెయిటేజ్ వేరే కూడా ఉంటాయి కదా, జనరల్ అనాలిసిస్ లేకపోతే మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఇవన్నిటిని బేరేజ్ చేసుకుంటే దీని పర్సంటేజ్ వేరే దాంతో పోలిస్తే ఎంత సార్? ఒక 30-40 మార్క్స్ ఉంటాయా సార్? అంటే అది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బట్టి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మీ బోత్ తెలుగు స్టేట్స్ తీసుకుంటే మనకు 30 క్వశ్చన్స్ వరకు మనకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తాయి. అదే మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీసుకుంటే అసలు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్సే గ్రాడ్యుయేట్ లెవెల్లో 25 ఉంటాయి. 25లో ఒక 4 to 5 క్వశ్చన్స్ మాత్రం కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అదే మనకు ఆర్ఆర్బి తీసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బట్టి మారుతూ ఉంటాయి. లైక్ మనకు ఎస్ఐ తీసుకుంటే మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది. సో అక్కడ దాదాపుగా 40 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఎగ్జామినేషన్ను బట్టి ఉంటుంది. మనం పర్సంటేజ్ ప్రకారం మాట్లాడుకుంటే ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వీటిని పక్కన పెడితే గాన ఇంక్లూడింగ్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ దాదాపుగా మనకు లైక్ 20-30% క్వశ్చన్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం జిఎస్ క్వశ్చన్ని ప్రభావితం చేస్తాయి. సో అట్లా తీసుకుంటే కానీ అది 40-45 వరకు మీరు జనరల్ స్టడీస్ని, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ కోణంలో చదివితే కరెంట్ అఫైర్స్ని ఖచ్చితంగా 50% మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఏ ఎగ్జామినేషన్ అయినా సరే. సార్ ఇప్పుడు ఈ జనరల్ అవేర్నెస్ అంటారు సార్, ఈ వర్డ్ కూడా యూజ్ చేస్తుంటారు ఎక్కువ. జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ ఈ రెండిటికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? అంటే అవేర్నెస్ అంటే వేరే లెవెల్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు కరెంట్ అఫైర్స్ అంటే ఓన్లీ ఈవెంట్ వరకు మాత్రమే ఉంటుంది. సో జనరల్ అవేర్నెస్ అంటే ఆ ఈవెంట్కి సంబంధించిన కొంచెం లోతుగా అధ్యయనం చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనం ఇప్పుడు ఇంతకుముందు హైడ్రోజన్ ట్రైన్ గురించి మాట్లాడుకున్నాం. సో భారతదేశంలో కూడా మొదటిసారిగా హైడ్రోజన్ ట్రైన్ రాబోతుంది. సో కరెంట్ అఫైర్స్ అంటే అంతవరకే, హైడ్రోజన్ ట్రైన్ ఏంటి, ఎక్కడొస్తుంది. అయితే జనరల్ అవేర్నెస్కి వచ్చేసరికి భారతదేశం హైడ్రోజన్ మిషన్ ప్రారంభించింది, అంతవరకు వెళ్తాడు. హైడ్రోజన్ మిషన్ అంటే ఏంటి, హైడ్రోజన్ మిషన్ ఏ లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రారంభించింది, హైడ్రోజన్ మిషన్కు ఎంత కేటాయించింది, ఎంత కాలంలో దీన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తేబోతున్నారు. సో ఇట్లా అంటే ఆ ఈవెంట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని అభ్యర్థులకు అవగాహన ఉందా లేదా అని చెప్పి దానికోసం వాళ్ళు జనరల్ అవేర్నెస్ అని మెన్షన్ చేస్తారు. జనరల్గా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ రిక్రూట్మెంట్ బోర్డు జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో జనరల్ మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తే బాగా అర్థమవుతాం. మనకి శాటిలైట్ ప్రయోగించే కేంద్రాలన్నీ కూడా ఈక్వేటర్కు దగ్గరగా ఉంటాయి. ఇప్పుడు శ్రీహరికోట కానీ మన దేశంలో దగ్గరగా ఉంటుంది ఈక్వేటర్. కరెంట్ అఫైర్స్ అంటే మనకు ఇస్రో ఎక్కడ శ్రీహరికోట ఎక్కడుంది, లేదా ఏ జిల్లాలో ఉంది, లేదా ఇటీవల ప్రయోగించిన ప్రయోగం ఏంది. అదే జనరల్ అవేర్నెస్కి వస్తే ఎందుకు భూమధ్య రేఖ ఈక్వేటర్కి దగ్గరలో శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు, అది జనరల్ అవేర్నెస్ అనమాట. అక్కడ గ్రావిటేషనల్ తక్కువ ఉంటుంది, గ్రావిటేషన్ ఫోర్స్ అని. సో ఆ అవేర్నెస్ అనేది అభ్యర్థికి ఉందా లేదా అని టెస్ట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా జనరల్ అవేర్నెస్ అని అంటారు. జనరల్ నాలెడ్జ్ అంటే స్టాక్ ఇష్యూస్గా చెప్పుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షతో పాటు మెయిన్స్ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పాత్ర ఎంత ఉంటుంది సార్? ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్లో చాలా పెద్ద రోల్ని ప్లే చేస్తుంది మనకి కరెంట్ అఫైర్స్ అన్నది. సో ఎందుకు అనంటే మనం పాలిటీ కానీ ఎకానమీ కానీ ఇది కరెంట్ డేటాతోటే ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు జనరల్ ఎస్సే ఉంటుంది, గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, లేకపోతే సివిల్స్ మెయిన్స్ కావచ్చు. జనరల్ ఎస్సేలో మనం ఒక భావాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు ఏవైనా లైక్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తే కరెంట్ ఇష్యూస్ నుంచే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మ్యాండేటరీ అని కాదు, కానీ కరెంట్ ఇష్యూస్ నుంచి ఇస్తున్నప్పుడు వెయిట్ మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాలిటీకి సంబంధించిన ఏదైనా అంశం రాసేటప్పుడు ఖచ్చితంగా పాలిటీ అంశాలను మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు న్యాయ వ్యవస్థ లేదా ఈ శాసన వ్యవస్థ మధ్య గందరగోళం ఉందనుకోండి, రీసెంట్గా ఎక్కడ ఎలాంటి సందర్భంలో ఇది జరిగింది, ఇట్లాంటి అంశాలు అన్నమాట. అంటే కరెంట్ ఇష్యూస్ తోటి ఆ విషయాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు వస్తుంది. ఇది మీకు పాలిటీలో ఖచ్చితంగా కరెంట్ ఇష్యూస్ని వాడాలి, ఎకానమీలో వాడాలి, ఈవెన్ జాగ్రఫీలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎల్నినో ప్రభావం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది పొద్దున మనం ఎల్నినో గురించి జాగ్రఫీలో క్వశ్చన్ వచ్చిందనుకోండి, సో ఈ ప్రభావం ఈ సంవత్సరం ఎంత మేరకు చూపెట్టింది అని కొంత సమాచారం ఇస్తూ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోవాలి. అంటే క్యాండిడేట్ లేదా యాస్పిరెంట్ అనేవాడు అప్డేటెడ్గా ఉంటున్నాడు, యాస్పిరెంట్ అనేవాడు తాజా సమాచారాన్ని ఈ వీటికి జోడించగలుగుతున్నాడంటే రేపొద్దున తను పనిచేసే చోట ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయగలడు అన్న ఒక భావన ఎగ్జామినర్ కలుగుతుంది. సో గరిష్ట స్థాయిలో మార్కులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో అసలు ఈ కరెంట్ అఫైర్స్కి సార్
అంటే ప్రిపరేషన్ చాలామంది అంటే కరెంట్ అఫైర్స్ కదా, మనం రోజు పేపర్ చదువుతాము, చూస్తుంటాము, అది గుర్తుండిపోతుంది అనుకుంటారు. స్టిపులేటెడ్ టైం ఫిక్స్డ్గా పెట్టుకోవడం అవసరమా సార్ ప్రతి ఆస్పిరెంట్? పెట్టుకుంటే మంచిది. సో, ఎందుకనంటే లైక్ జనరల్‌గా ఎర్లీ మార్నింగ్స్‌లో ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి, క్యాస్పిరెంట్ కనీసం ఒక 4, 5 గంటలు కేటాయించుకొని ఈవెంట్‌గా జరగకుండా ఈవెంట్‌లోని జనరల్ నాలెడ్జ్ అంశాలు, ఈవెంట్‌లోని జనరల్ స్టడీస్ అంశాలు, ఈవెంట్‌లోని జనరల్ అవేర్‌నెస్ అంశాలు, ఇట్లా మూడింటిని ఏకకాలంలో సేకరించుకుంటే మార్నింగ్, సో, రాత్రి మరొకసారి నిద్రపోయే ముందు రివిజన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజుకి ఆ రోజు అయిపోయినట్టు. సో, ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఒక యాస్పిరెంట్ ఒకరోజు పేపర్ చదవలేదనుకుందాం. అంటే అతనుకున్న పెండింగ్ 4 అవర్స్ వర్క్ పెండింగ్ ఉంది. మరుసటి రోజుకి అది 8 అవర్స్ పెండింగ్ అయితుంది. మరుసటి రోజుకి 12 అవర్స్ పెండింగ్ అయితుంది. సో, ఇది ఒక కొండలాగా పెరిగిపోతుంది. అదే మీరు లైక్ ఒక సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, సే హిస్టరీ, అది ఎప్పటికి ఇంకా మారదది. సో, ఒకరోజు మనకు గ్యాప్ వచ్చినా కూడా లైక్ ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. అది పెద్దగా ప్రభావం చూపెట్టదు. మరుసటి రోజు 8 అవర్స్ చదవచ్చు. కానీ మీరు కరెంట్ అఫైర్స్ మిస్ అయిన ప్రతిరోజు మీకు అడిషనల్ బర్డెన్ 4 అవర్స్ టు 5 అవర్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఒక్కొక్క రోజు మనకు న్యూస్ ఈవెంట్స్ ఎక్కువ ఉంటాయి. అదే రోజు మిస్ అయ్యారనుకోండి, ఇట్ మే యాడ్ లైక్ 5 టు 6 అవర్స్, మేబీ 8 అవర్స్ సమ్ టైమ్స్. సో, ఇట్లా ఈ ప్రభావం తప్పించుకోవాలనుకుంటే యాస్పిరెంట్ ఒక ఫిక్స్డ్ టైం ఏది జరిగినా కూడా నేను ఈ ఆ రోజు చదువుతాను, ఆ రోజు ఆ రోజే అని. ఎందుకంటే న్యూస్ పేపర్ ఖచ్చితంగా వస్తుంది. న్యూస్ పేపర్ ఎట్టి పరిస్థితుల్లో ఆపరు. సంవత్సరం మొత్తంలో చూస్తే మహా అంటే వినాయక చవితికి, దసరాకి, దీపావళికి తప్ప ఎప్పుడు ఆగరు. కానీ యాస్పిరెంట్ అయిన వాడు అప్పుడు కూడా ఆగడానికి వీల్లేదు. ఎందుకు అనంటే మరి అప్పుడు సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రతిరోజు అప్డేట్ చేస్తారు. పండగలతో నిమిత్తం లేదు. ప్లస్ ఈరోజు అనేక మాధ్యమాలు వచ్చినాయి. మీరు వెబ్సైట్స్ చూడొచ్చు. సో, ఆ విధంగా ప్రతి నిత్యము అప్డేట్ కావాల్సిందే. కాబట్టి ఒక ఫిక్స్డ్ టైం ఎంచుకొని ఆ ఫిక్స్డ్ టైం బ్రాండ్‌గా సెట్ చేస్తే దట్స్ ఎనఫ్. ఓకే సార్. ఇప్పుడు మనకు మీరు ఎన్నోసార్లు చూస్తుండొచ్చు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అవి ఇవి చూస్తారు కదా సార్. అసలు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్లో ఎట్లా ఉంటుంది సార్? అంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయా? సో, సాధారణంగా రిపీట్ అవుతా ఉంటాయి. కరెంట్ అఫైర్స్ రిపీట్ కాకపోయినా కరెంట్ అఫైర్స్ బేస్డ్ స్టాక్ ఇష్యూస్ కూడా మనకు అప్పుడప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి. సో, ఎందుకనంటే ఒక మనకు ఒక 20, 30 మంది ప్రొఫెసర్స్ తోటి క్వశ్చన్స్ తయారు చేయిస్తారు. సో, మొత్తం వాళ్ళకు ఒక 1,00,000 క్వశ్చన్స్ స్టాక్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఒక ఏ అనే ఒక ప్రొఫెసర్ ఇచ్చే క్వశ్చన్ బి కూడా ఇచ్చి ఉండొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్‌లో ఏది వినియోగించినారు అయిపోయింది. అదే క్వశ్చన్ బి కూడా చేసినారని ఎవరికీ తెలీదు. సో, అతని క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సేమ్ క్వశ్చన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ జనరల్‌గా ఇది స్టాక్ ఇష్యూస్ కానీ, జనరల్ స్టడీస్ ఇష్యూస్ గానీ ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన గతంలో క్వశ్చన్ వచ్చింది. ఆహ్, యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఫస్ట్ డిస్‌క్వాలిఫై అయిన వ్యక్తి ఎవరు అని చెప్పి. సో, లాల్ దౌమా అనే ఒక వ్యక్తి అనమాట. ఇతను ఎమ్మెల్యేగా ఫస్ట్ డిస్‌క్వాలిఫై అయ్యాడు. అండ్ ఎంపీ కూడా డిస్‌క్వాలిఫై అయిపోయినాడు. సో, ఆ విధంగా ఆయనకు సంబంధించింది 2, 3 ఎగ్జామినేషన్స్‌లో ఓవర్‌లాప్ అయింది. సో, లైక్ మనకు భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నిత్యం వార్తల్లో ఉండేది ఫిరాయింపుది. ఓకే. మనకు అటు ఇటు వెళ్ళేవాళ్ళు బాగా ఎక్కువ కాబట్టి ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. సో, ఎగ్జామినర్‌కి అది కనపడంగానే అదే మొట్టమొదలు ఎవడు అని అడుగుదాము అని చెప్పి ఆ క్వశ్చన్ ఏస్తారు. మోర్ దాన్ వన్ ప్రొఫెసర్ దాన్ని రాసినప్పుడు అవి పిక్ చేస్తారనమాట. ర్యాండమ్‌గా పిక్ చేసినప్పుడు క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే స్టాక్ అంశాలకు మాత్రమే పరిమితం. స్టాక్ గాని, జనరల్ స్టడీస్ అంశాలు గాని. ప్యూర్ కరెంట్ అఫైర్స్ ఈవెంట్ అయితే రిపీట్ అయ్యే సందర్భాలు అది చాలా అరుదని చెప్పి చెప్పుకోవచ్చు మనం.